ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను. మార్కు 5:18. భయానక చలనచిత్ర సన్నివేశంలాగా ఉంటుంది. ఒక శ్మశానములో అసాధారణమైన శక్తితో ఉన్నటువంటి దిగంబర వ్యక్తి, తన సంకెళ్లను తెంపుకునేవాడు, రాళ్లతో గాయపరుచుకునేవాడు. అనేక దయ్యములు ఇతనిని పట్టి పీడిస్తూ ఉండినవి. కాని ఒకరోజు యేసు దూరం నుండి రావడం చూశాడు. తన వద్దకెళ్ళాడు. అపవిత్రాత్మ, ఈ మనిషిని విడిచిపొమ్మని యేసు చెప్పాడు. నీ పేరేమని వానిని అడిగాడు. నా పేరు సేన, ఏలయనగా మేము అనేకులమని ఆ అపవిత్రాత్మ పట్టినవాడు చెప్పాడు. అక్కడ ఇంచుమించు 2000 సంఖ్యగల పందుల మంద ఉండినవి. యేసు సెలవేయగా అపవిత్రాత్మలు పందులలో ప్రవేశించాయి. అప్పుడు ఆ ప్రపాతము నుండి సముద్రపు దారిని వడిగా పరుగెత్తుకుని పోయి సముద్రములో పడి చచ్చాయి. అక్కడికి చేరివచ్చిన జనులు ఆ దయ్యం పట్టిన వ్యక్తి స్వస్థత పొంది యేసునొద్ద కూర్చుండి తన్నుండనిమ్మని బతిమాలుకొనడం చూశారు. అయితే యేసు, నీవు ఇంటికి తిరిగి వెళ్లి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసినో తెలియజేయమని వానిని పంపివేశాడు. అతడు వెళ్లి ఆయన చెప్పినట్టు చేశాడు. ఒకవేళ మీరు చేతగాని పరిస్థితిలో కట్టబడి విడుదల పొందితే కృతజ్ఞత మిమ్మలను యేసు సన్నిధిలో ఉండేలాగునా చేస్తుంది. యేసు మార్తా మరియ ఇంటికి వెళ్ళినప్పుడు మరియ చేయవలసిన పనులను విడిచిపెట్టి యేసు పాదాల చెంత కూర్చుని వినాలని ఇష్టపడింది. ఆమెను గూర్చి అభ్యంతరపడిన మార్తాతో యేసు చెప్పిన మాట మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొంది. అదేమిటంటే యేసు శిష్యురాలిగా ఉండటం మరియు ఆయనతో సమయము గడపటం. మీరు అపవిత్రాత్మ పట్టిన మనిషి చేసినట్లుగాను మరియు యేసు శిష్యురాలిగా మరియ చేసింది గ్రహించారా? ఈరోజు శ్రద్ధతో చేయదగిన శ్రేష్టమైన కార్యం ఆయనతో సమయం గడపటం. మీరలా చేసినట్లయితే మీరు ఆశీర్వదించబడతారు. మే గాడ్ బ్లెస్ యూ.